బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు, అక్కడికి వెళ్ళి మంచి పేరుతో బయటకొచ్చామా లేదంటే తిట్టించుకొని అందరితో తిట్లు పడేలా వచ్చామా అనేదే ముఖ్యం. మంచి నటుడిగా పేరొందిన ఆదిత్య ఓం బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్గా వెళ్ళి అదే మంచితనాన్ని నిలబెట్టుకున్నాడు. ఏది ఏమైనా సరే పని చేస్తూ తన క్యారెక్టర్ తనకు ముఖ్యమని అనుకున్న ఆదిత్య ఓం హౌస్లో కన్నడ బ్యాచ్ మాదిరిగా కంట్రీ గేమ్ ఆడకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. అదే కన్నడ బ్యాచ్కి బలై మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయాడు. మొత్తానికి బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడనుకోండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి మిడ్ వీక్లోనే లైవ్ ఆపేశాడు. 4 గంటలు వచ్చే బిగ్ బాస్ లైవ్ సడన్గా ఆగిపోవడానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ లింక్ ఉంది. అదేంటంటే ఆల్రెడీ మిడ్ వీక్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. అతను హౌస్లో కనిపించరు కాబట్టి ఎవరు ఎలిమినేటర్ అయ్యారనే విషయం తెలిసిపోతుంది కాబట్టి లైవ్ని ఆపేశారు. మళ్ళీ ఆదివారం నాటి వైల్డ్ కార్డ్ ఎంట్రీల రాక తర్వాత నుండి బిగ్ బాస్ లైవ్ రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం నామినేషన్స్లో ఉన్న 6గురిలో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. స్టార్మా రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో అయితే ఆదిత్య ఓం కనిపిస్తున్నారు, కానీ ఆ తర్వాత అంటే బుధవారం అర్ధరాత్రి నాడే మిడ్ వీక్ ఎలిమినేషన్ని చేపట్టారు. గతంలో కూడా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ని అర్ధరాత్రి టైంలోనే చేపట్టేవారు. నిద్రలో ఉన్న వాళ్ళందరినీ లేపి ఎవరినైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళని నిలబెట్టి వాళ్ళలో ఒకరిని ఎలిమినేట్ చేసేవారు. ఆదిత్య ఓం ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే నామినేషన్స్లో ఉన్న మొత్తం 6గురిలో టాప్ ఓటింగ్ వచ్చిన వాళ్ళని సేవ్ అయినట్టుగా ప్రకటించారు. వాళ్ళలో మణికంఠ, నబిల్, నిఖిల్ ఉండడంతో వాళ్ళు ముగ్గురిని సేవ్ అని చెప్పిన మిగిలిన ముగ్గురు అంటే ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నైనిక ఈ ముగ్గురులో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసే బాధ్యతను హౌస్ మేట్స్కి అప్పగించారు. మణికంఠకి టాప్ ఓటింగ్ వచ్చిందని చెప్పగానే యష్మి గౌడ స్పందన ఏంటనేది ఎపిసోడ్లో ఖచ్చితంగా చూడాల్సిందే. వీటిని ఎవర్రా బాబు సేవ్ చేస్తున్నాడు, ఓట్లు వేసే జనానికి బుద్ధి లేదా అన్నట్టుగా మాట్లాడుతున్న యష్మికి మణికంఠ టాప్ ఓట్లు వచ్చాయని బిగ్ బాస్ చెప్పి ఆమె కళ్ళు తెరిపించడం ఎపిసోడ్లో చూడాల్సిందే. మరి ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే అక్కడ మణికంఠ లీస్ట్ ఓటింగ్ అంటే ఖచ్చితంగా హౌస్లో వాళ్ళంతా అతన్నే టార్గెట్ చేసి బయటికి పంపించేవారు. కానీ అక్కడ మణికంఠకి టాప్ ఓటింగ్ వచ్చిందని చెప్పి నిఖిల్, నబిల్తో ముందే సేవ్ చేసి సేఫ్ జోన్లో పెట్టారు. కాబట్టి మణికంఠ తప్పితే హౌస్ మేట్స్కి ఉన్న రెండో ఆప్షన్ ఆదిత్య ఓం ఒక్కడే. నిజానికి అక్కడ విష్ణుప్రియ, నైనికల్ కూడా ఉన్నారు. వాళ్ళు హౌస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇరు టీంల నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ పత్తాపారం బ్యాచ్లు గ్రూపిజం చూపించి వాళ్ళిద్దరిని సేవ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఏ విధంగా చూసినా కూడా ఆదిత్య ఓంకి సపోర్ట్ లభించలేదు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అయితే ఆదిత్య ఓం ఎలిమినేట్ కావాలని ఓట్ వేశారు. నబిల్ సపోర్ట్ చేసినా మణికంఠ ఆదిత్య ఓం వైపున నిలబడతాడా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆదిత్య ఓం తనకి సలహాలు ఇస్తున్నాడని, మంచి చెప్తున్నాడని నామినేషన్లో పెట్టిన మహానుభావుడు మరి మణికంఠ. కాబట్టి వారం మొత్తం తనని అండగా నిలిచిన ఆదిత్య ఓం వైపు మణికంఠ నిలబడతాడా అంటే డౌటే. కాబట్టి ఓటింగ్ పరంగా చూస్తే నైనిక లీస్ట్లో ఉన్న హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో ఆదిత్య ఓంని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసినట్టు ప్రస్తుతానికి అందిన సమాచారం. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? ఆదిత్య ఓంని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేయడం ఎంతవరకు అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.